మనకి ఎన్నో సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు. 21 ఏళ్లుగా సమాజ సేవలోనే ఉన్నారు జోన్స్ మణికొండ. విజయవాడ పరిస్థితి ఫ్రైడే ఈవినింగ్ అయ్యేసరికి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సో అందరూ కాల్స్ చేస్తున్నారు. ఇంకా సాటర్డే మార్నింగ్ వచ్చేసరికి ఆ టీచర్కి చిన్న పిల్లలు ఉన్నారు, ఫోన్స్ చేసి జోన్స్ గారు మాకు ఒక్క వాటర్ ప్యాకెట్ పంపించండి చాలు అన్నారు. అది నాకు పిల్లలు బాధపడుతున్నారని 3 days కంటిన్యూగా వాళ్ళు అడిగింది నన్ను వాటర్. ఇంకా బోట్లో రావడానికి మేడం ఒక 2000 ఇస్తే మేము బయటకు వచ్చేస్తామండి. ఫుడ్ ఇవ్వడానికి ఒక ప్లేస్కి వెళ్ళాను ఫ్లడ్లోనే. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు ఫియర్ గ్రిప్లో ఉన్నారనమాట. మేము మునిగిపోతాం, కొట్టుకెళ్ళిపోతాం. ఏంటంటే వై? బికాస్ దే హ్యావ్ సీన్ డెడ్ బాడీస్. ఒక తల్లితో మాట్లాడాను నేను, అమ్మ ఎలా ఉన్నారు మీరు, చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా మీ ఇంట్లో అని. తను చెప్పింది అనమాట, అమ్మ నా పిల్లల్ని వదిలిపెట్టేసి అప్పటికి 3 రోజులు అయింది నేను ఫుడ్ తిని. పిల్లలు 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అన్నం అందించకపోతే నేను ఎందుకు అనిపించింది. మా ఇంటి దగ్గర మెడలోతు నీళ్ళు ఉన్నాయి. సో మెట్లు దిగేటప్పుడు తను జారి పడిపోయి చెయ్యి విరిగిపోయింది. ఇంకా ఆ విరిగిపోయిన చెయ్యిని ఇట్లా శారీతో ఇలా ర్యాప్ చేసుకొని వెళ్ళి ఫుడ్ ప్యాకెట్ తెచ్చింది. అది ఎవరికైనా సరే అండి, మనం మంచి మార్గంలో ఉన్నప్పుడు మన కాన్షియస్నెస్ మనకి బోధిస్తుంది వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ రైట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో మనం దాన్ని అనుసరించినప్పుడు ఖచ్చితంగా మనం అది రిచ్ అవ్వచ్చు, పూర్ అవ్వచ్చు, మిడిల్ క్లాస్ అవ్వచ్చు, అది నాలెడ్జ్కి, విజ్డమ్కి, అసలు మంచితనానికి క్లాస్ కానీ క్యాస్ట్ కానీ లేదండి.